ఇనిషియల్ డేస్లో తెలిసింది. అదేవిధంగా ఈ గంజా అంటే మనకి ఒకవేళ బైక్ని పట్టుకున్నప్పుడు అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా వాడేసి కూడా నడిపిస్తున్నారా, ఇది అన్ని విధానంలో కూడా వెహికల్ చెకింగ్ అనేది అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దాన్ని బేస్ చేసుకుని స్టార్టింగ్గా మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు కరీం గారు, వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తూ కొంత ఫైన్ వేస్తాము, కొంతని వండిని సీజ్ చేస్తాము. సివియారిటీ ఉన్నది బట్టి చేస్తాము. టోటలీ 10 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈచ్ టీమ్ కూడా అడిషనల్ ఎస్పీ లేకపోతే డిఎస్పీ గారు ఆధ్వర్యంలో 16 మెంబర్స్ ఈచ్ టీమ్కి పెట్టి 160 మెంబర్స్తో పాటు మన వెస్ట్ సబ్ డివిజన్ ప్లస్ నల్లపాడులో ఒక 2 చిల్లీ సెంటర్ అండ్ ఇంకొక ప్లేస్లో టోటలీ 10 ప్లేస్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనము 286 వెహికల్స్ పక్కన మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 98 వెహికల్స్ దగ్గర దానికి ఒక 5 లక్షలు వరకు మనం ఫైన్ వేయడం జరిగింది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇది చేయడం వల్ల ఇంకా మన బెటర్ ట్రాఫిక్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, తర్వాత బిలో 18 ఇయర్స్ డ్రైవింగ్ అనేది కమింగ్ డేస్లో తగ్గిందంటే ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్గా లా అబైడింగ్గా ఉండడానికి చూడడానికి కూడా బాగుంటాయన్నది ఒక ఐడియా. కమింగ్ డేస్లో ఏసీపీ అంటే మనకి సబ్ డివిజన్ వెస్ట్ చేస్తాం కాబట్టి కమింగ్ డేస్లో ఒక్కొక్క సబ్ డివిజన్గా చేస్తాము. మెయిన్ మ్యాన్ పవర్ లేకుండా చేస్తామంటే కూడా కష్టం కాబట్టి ప్రాపర్గా మ్యాన్ పవర్ పూలింగ్ అన్ని చోట్ల నుంచి ఆర్మ్డ్ రిజర్వ్, అదర్ స్టేషన్స్ అన్ని చోట్ల నుంచి మ్యాన్ పవర్ పూల్ చేస్తూ మినిమం ఒక పాయింట్లో 16 మంది, సో దట్ వెహికల్ని తీసుకొని వెళ్ళడానికి, ఆపడానికి, మాట్లాడడానికి, ఫైన్ వేయడానికి అని చెప్పేసి ఈ అన్ని పాయింట్లు కూడా 16 మంది స్ట్రెంగ్త్ పెట్టుకుని సిస్టమాటిక్గా చేయడం అనేది ఒక ఉద్దేశంతో పాటు స్టార్ట్ చేయడం జరిగింది. కమింగ్ డేస్లో ఇది అదర్ సబ్ డివిజన్స్లో కూడా రొటేషనల్ బేసిస్లో జరుగుతాయి. అదేవిధంగా కమింగ్ డేస్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్, ఎక్కడెక్కడ గంజా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అక్కడ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. దాని నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా, నిన్న ఇష్యూలో మనకు తెలిసినది ఏంటంటే పేరెంట్స్కి తెలియకుండానే తెలుసాను ట్రిపుల్ రైడింగ్ కానీ, అండర్ 18లో బైక్ నడవడం కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి కంట్రోల్ చేస్తూ పర్సనల్ అటెన్షన్ ఐడియా వస్తాయి. దాని ముందు ఏంటంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఒకవేళ వాళ్ళు ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వకపోతే అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళపైన కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఎందుకంటే ఎందుకు అక్కడ పోలీస్ రెస్పాండ్ అవ్వట్లేదు, దాంట్లో ఏమి ఇష్యూ ఉందన్నది మెయిన్ టార్గెట్గా ఈ పెటిషన్ సిస్టంలో నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా ల్యాండ్ ఆర్ సివిల్ డిస్ప్యూట్స్, అన్ని పాయింట్లు కూడా వస్తున్న పెటిషన్స్ని వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి లీగల్ సపోర్ట్ కూడా ఎలాగా తీసుకోవాలని చెప్పి అది కూడా చేస్తూ, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ కౌన్సిలింగ్ గురించిన వాళ్ళకి అవేర్నెస్, అదేవిధంగా డీవీసీ అని చెప్పి ఈ పెళ్లి రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కోర్టులో ఎలాగా ఉంటాయి, దానికి మన లయసన్ ఆఫీసర్ అక్కడ ఉంటారు, వీళ్ళకి ఎలాగా గైడెన్స్ ఇస్తాము, వాళ్ళకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇదన్నీ కూడా ఏదో పెటిషన్ రిసీవ్ చేసుకున్నాము పంపించామన్నది కాకుండా వాళ్ళకి ఈ లీగల్ అవేర్నెస్ కూడా ఇస్తూ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా పరిష్కారం వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. సో అది కమింగ్ డేస్లో